అందరికీ నమస్తే. ఈ మధ్యకాలంలో ఒక వార్త చూసింటారు. నల్లగుట్ట ఆపరేషన్, అక్కడ ఐఈడి బాంబులు పేలినాయని, దానిలో 3 గ్రాండ్ కమాండోస్ చనిపోయారు మన తెలంగాణ వాళ్ళు. ఆల్రెడీ పోస్ట్ మార్టం అయిపోయింది. ప్రభుత్వం ఆల్రెడీ ₹1 కోటి 300 గజాలు ప్రకటించేసింది. సీతక్క హాస్పిటల్ పోయి నివాళులు అర్పించిండ్రు. అన్నీ జరిగిపోయినాయి. కానీ దీనిలో చాలా అంశాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఏముంది అంశాలంటే, వీళ్ళు ప్రభుత్వం చెప్పిన దానికి చేసిన దానికి పొంతనకు దూరతలేదు. ప్రభుత్వం చెప్పింది, సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఏంది, తర్వాత అక్కడ గ్రౌండ్స్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఏంది, అసలు మనోళ్ళు అక్కడికి ఎందుకు పోయినరు, మన పోలీసులు ఎందుకు చనిపోయినరు, ఇక్కడ చాలా అనుమానాలు, చర్చలు ప్రజల్లో నడుస్తున్నాయి. ఇప్పుడు మనం అంశం మీద మాట్లాడదాం. మాట్లాడకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సబ్జెక్టులకు పోదాం. మీకు అందరికీ తెలుసు, కర్రెగుట్ట మీద సెంట్రల్ గవర్నమెంట్ ఆపరేషన్ స్టార్ట్ చేసింది. ఏంటంటే అక్కడ మావోయిస్టులు ఉన్నారు, అక్కడ స్థావరాలు ఏర్పాటు చేస్తున్నారు అని ఒక పెద్ద ఆపరేషన్ స్టార్ట్ అయింది. దాదాపు 15-20 డేస్ నుంచి నడుస్తుంది ఆపరేషన్. మొత్తం సిఆర్పిఎఫ్, తర్వాత కోబ్రా, రకరకాల దళాలంతా కూడా అక్కడ జల్లెడబడుతున్న టైంలో మన తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆయన్నే, హోంమంత్రి ఆయన్నే కాబట్టి ఆయన ఒక కాల్ ఇచ్చిండు. ఏమని ఇచ్చిండు కాలు? చర్చలు జరపండి, వాళ్ళ ప్రాణాలు తీయొద్దు, చర్చలు జరపండి వాళ్ళతోన అని పిలిపించారు. వాళ్ళు అంతకన్నా ముందు మావోయిస్టులే చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం, పిలవండి అని అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నాం మేము పిలవమన్నారు. బండి సంజయ్ గారు అన్నారు కదా, చర్చలు లేవని. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో ఆయన చర్చలు లేవు, నో చర్చలు, లొంగిపోతే లొంగిపోండి, లేకపోతే అంతే, ఇంకా ఆపరేషన్ ఆగదని చెప్పి ఆయన ప్రకటించేసిండ్రు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ సభలో మాట్లాడిండ్రు. బహుశా పొలిటికల్ లైన్ తీసుకున్నది ఫస్ట్ కేసీఆరే. ఆ సభలో మాట్లాడిన తర్వాతనే ప్రభుత్వంలో ఒక ఉలికొచ్చింది, ఒక కదలిక కనిపించింది. ఇక అందరూ మాట్లాడిండ్రు. కేసీఆర్ మాట్లాడిండు, తర్వాత ప్రొఫెసర్ హరగోపాల్ సారే కూడా చర్చల కోసం రేవంత్ రెడ్డిని కలిసిండు. ఆ తర్వాత ఆయన అవును చర్చలు జరపాలే, చంపొద్దు అని జానారెడ్డి ఇంటికి పోయినరు. అప్పట్లో చర్చలు జరిపిన అనుభవం ఉంది కదా మీకు, చెప్పండి అని చెప్పిండ్రు. తర్వాత దిగ్విజయ్ సింగ్కు కాల్ చేసి మాట్లాడినారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే అప్పట్లో వైఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం ఇక్కడనే మంజీరోడ్లో చర్చలు జరిగినప్పుడు దిగ్విజయ్ సింగ్ కూడా ప్రధానమైన పాత్ర పోషించిండు. ఆయన అనుభవం తెలుసుకోవాలని ఏదో కొంత హడావిడి కనిపించింది. తీరా చూస్తే మన పోలీసులు చనిపోయినారు. మన పోలీసులు ఎందుకు పోయిన ఆడికి? ఐజీ చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పింది ఏంది, మన తెలంగాణ పోలీసులు, గ్రహాండ్ పోలీసులు ఎవరైనా కావచ్చు, మన వాళ్ళు పార్టిసిపేట్ చేస్తలేరు అక్కడ అని చెప్పి ఆయన బహిరంగంగా చెప్పిండు. ప్రెస్ మీట్లో చెప్పిండు, వీడియో ఉంది, ఓపెన్గా చెప్పిండు. ఓపెన్గా చెప్పిన తర్వాత మరి ఆ ఎన్కౌంటర్లో మనలో ఎట్లా చనిపోయినారు? అక్కడ ఎన్కౌంటర్ అయిందో, బాంబు వెళ్ళిందో, ఏమైందో తర్వాత విషయం. అవన్నీ పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చినప్పుడు తెలుస్తాయి. పోస్ట్మార్టం రిపోర్టు బయటకు వచ్చినప్పుడు అప్పుడు మాట్లాడదాం అవన్నీ విషయాలు, అక్కడ ఏం జరిగిందనేది. అక్కడ కోఆర్డినేషన్ మిస్ అయింది, ఇట్లాంటి చాలా వార్తలు వినిపిస్తున్నాయి. బట్ అఫీషియల్ కాదు కాబట్టి మనం కూడా మాట్లాడొద్దు. కానీ అసలు మన గ్రౌండ్ పోలీసులు అక్కడికి ఎందుకు పోయినరు అనే దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఏదో మీరు ₹1 కోటి ఇచ్చి 300 గజాలు జాగా ఇచ్చేస్తే సరిపోదు. మీరు డబల్ గేమ్ ఆడినరా? చర్చలు జరపాలంటూనే మావోయిస్టుల ఏరువేత కోసం మన గ్రౌండ్ పోలీసులను పంపించిన ఆడికి. అసలు ఈ జరిగింది ఎక్కడంటే, ఇదంతా కూడా ఈ ప్రమాదం ఐఈడి పేలుడో లేకపోతే ఇంకేదో ఏం జరిగిందో అది వెంకటాపురం మండలం ఆలుబాక దగ్గరనట. అంటే లంకపల్లి వస్తుంది మనకు సరిహద్దు. అది బీజాపూర్ జిల్లా, ఛత్తీస్గఢ్ రాష్ట్రం. మన రాష్ట్రానికి సంబంధం లేదు. ఎక్కడ ఈ 3 కానిస్టేబుల్ చనిపోయిండ్రు కదా, ఆ ప్లేస్ కూడా మన తెలంగాణ కాదు, ఛత్తీస్గఢ్. అది బార్డర్, మన దాటినాక అవతల. ఇప్పుడు నల్లగుట్ట మనకు ఛత్తీస్గఢ్కు బార్డర్. కానీ ఆ నల్లగుట్ట, కర్రెగుట్ట అంటారు దాన్ని. ఆ కర్రెగుట్ట ఇక్కడ దిగుతుంటే మన ఏరియాకి వస్తుంది. కొంచెం దిగుతుంటే మన ఏరియాకి చాలా తక్కువ వస్తుంది. అక్కడ వాగు వేరియేషన్ చేస్తుంది మనకు ఛత్తీస్గఢ్కు. ఆ కర్రెగుట్టలో ఆపరేషన్లో అసలు ఆపరేషన్ జరపొద్దు, చర్చలు జరపాలన్న తెలంగాణ ప్రభుత్వం మన తెలంగాణ పోలీసులను ఎట్లా పంపించింది ఆడికి? ఐజీ చంద్రశేఖర్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడినరు? ఎవరిని తప్పుదో పట్టడానికి మాట్లాడినరు? సమాజాన్ని తప్పుదో పట్టడానికి మాట్లాడినరా? ప్రభుత్వం తర్వాత పోలీసులు అందరూ కలిసి, పోలీసు అధికారులు అందరూ కలిసి
ఎవరిని తప్పుదో పట్టేయాలనుకున్నారు? మావోయిస్టులను తప్పుదో పట్టేందుకు చేసిన ప్రయత్నమా, మీడియాను తప్పుదో పట్టించే ప్రయత్నమా, జనాలను తప్పుదో పట్టించే ప్రయత్నమా? అసలు ఈ డ్రామా అంతా ఎందుకు నడిచింది? మన పోలీసులను కూడా అక్కడ ఆ కుమ్మింగ్ పంపించినప్పుడు ఇక చర్చలు జరపాలి అని చెప్పి మన ప్రభుత్వం ఎట్లా మాట్లాడగలిగింది? జరిగితే చర్చలు జరపాలి, లేకపోతే కూమింగ్ జరపాలి. రెండిట్లో ఒకటే జరగాలి. రెండిట్లో జరుగుతాయి సేమ్ టైం. ఓలా కూమింగ్ జరుగుతలేదు, మన పోలీసులు పోకపోతే మన పోలీసులు ఎట్లా చనిపోయినారు? అక్కడ మన గ్రహండ్ పోలీసులు, మన తెలంగాణ పోలీసులు ఎట్లా చనిపోయినారు? దీనికి ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఏదో నివాళులు అర్పించడం, మేము వరంగల్ హాస్పిటల్లో గంటసేపు ఉన్నాం, మేము ₹1 ప్రకటించాం, 300 గజాల జాగా ప్రకటించాం, అది కాదు. అసలు ఇది ఎట్లా జరిగింది? ఇక్కడ ప్రభుత్వం వర్షన్ ఏంది? చర్చలు జరపాలన్న వాళ్ళు అక్కడికి ఎందుకు పంపించారు మన గ్రౌండ్ పోలీసుల్ని? ఇక మొత్తం అసలు అక్కడ ఏం వ్యవహారం జరిగిందని తర్వాత విషయం, కానీ అసలు మన వాళ్ళు ఎందుకు అక్కడ పోయినరు? అది ఎట్లుంటుందంటే సిఆర్పిఎఫ్ వాళ్ళు సేమ్ హాలీవుడ్ డ్రెస్ ఉంటుంది, మనోళ్ళు అదే డ్రెస్ వేసుకుంటారు గ్రౌండ్స్, తర్వాత మావోయిస్టులు కూడా అదే డ్రెస్ వేసుకుంటారు. అసలు ఏం జరిగిందో ఏమో అక్కడ. కానీ అసలు మనోళ్ళు అక్కడ పోకూడదు కదా, చర్చలు జరపాలి, శాంతియుతంగా చర్చలు జరపాలి, వాళ్ళని పిలవాలి చర్చలు, కానీ పిలిపించినప్పుడు చర్చల దగ్గరనే ఆగిపోవాలి. మన వాళ్ళు కూడా పోయి కూమింగ్ చేస్తున్నారు అంటే వాళ్ళంతా వాళ్ళు పోలే. ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతోనే పోతారు. ఎప్పుడైనా కూమింగ్ అవన్నీ జరిగేది రాష్ట్రంగానే జరుగుతాయి. కానీ ప్రత్యక్షంగా చంద్రశేఖర్ రెడ్డి గారు అక్కడ జరుగుతలేవు, అసలు మనం పార్టిసిపేట్ చేస్తలేము, మన తెలంగాణ అసలు పార్టిసిపేషన్ లేదు అని ప్రకటించిన తర్వాత ఇది జరిగింది. ఎందుకు జరిగింది? ఇప్పుడు ముగించారంట. ఇప్పుడు ఆపరేషన్ ఆపేసి సిఆర్పి వాళ్ళు కూడా బ్యాక్ వెళ్ళిపోయారట, వాళ్ళు రిపోర్ట్ చేసుకున్నారట. ఇప్పుడు ఎందుకు జరిగింది? ఈ ముగ్గురు చనిపోయిన తర్వాత సిఆర్పిఎఫ్ వెనకకపోయింది. ఇదేదో పోలీసు అధికారులు ఎవరిని తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినరో, ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఎవరిని తప్పుదో పట్టించడానికి తిరిగినరో ఏమేమి అర్థం కాలేదు. అంటే చేతులకు మట్టి అంటకుండా పనిచేద్దాం అనుకున్నారా? ఆడ మావోయిస్టులను చంపుతారో, మావోయిస్టులను లొంగ తీసుకుంటారో, మావోయిస్టుల మీద ఏం చేస్తారో ప్రభుత్వాలు ఓపెన్గానే మాట్లాడచ్చు, ప్రభుత్వాల ఇష్టం. కానీ ఈ డబల్ డ్రామా ఎందుకు? అవును, మావోయిస్టుని ఏరివేయాలని సెంట్రల్ గవర్నమెంట్ క్లియర్గా ఉంది, మేము మావోయిస్టులను ఏరివేయాలనుకుంటున్నాం, క్లియర్. కానీ ఈ గవర్నమెంట్ ఎందుకు క్లియర్గా లేదు? ఈ గవర్నమెంటు మేము చర్చలు జరపాలి, శాంతి చర్చలు జరపాలి రెడీగా ఉన్నారని చెప్పేసి మళ్ళీ గ్రౌండ్స్ పోలీసులు ఎందుకు పంపించినట్టు? ఇది ప్రకటించకుండా ₹1 300 గజాల జాగా ప్రకటించేసి చేతులు ఎందుకు దులుపుకున్నట్టు? దీని మీద ఇప్పటిదాకా పోలీసు వాళ్ళు, మన తెలంగాణ పోలీసులు అఫీషియల్గా కనీసం ఒక ప్రెస్ నోట్ ఏమీ ఇవ్వలే. ముగ్గురు చనిపోతే గ్రౌండ్ పోలీసులు మనోళ్ళు, మరి పోలీస్ ఆఫీసర్స్ ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వాలి కదా, అక్కడ ఏం జరిగిందో ప్రజలకు తెలవాలి కదా. అంటే పేపర్లో వచ్చే వార్తలే ఇక అదే రాజ్యాంగమా? సోషల్ మీడియాలో వచ్చే వార్తలే రాజ్యాంగమా? కాదు కదా, అఫీషియల్గా ఒక రిపోర్ట్ ఉండాలి. ఇప్పుడు మనకు భారత్ పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంది, దానిలో 99.9% ఫేక్ వార్తలే వస్తున్నాయి. అఫీషియల్గా వాళ్ళు ప్రెస్ మీట్ పెడుతున్నారు, అప్పుడు నిజాలు తెలుస్తున్నాయి ఆ 1%. ఇక్కడ కూడా ఇప్పటిదాకా ఎందుకు ఒక ప్రెస్ నోట్ కానీ, ఒక ప్రెస్ మీట్ కానీ, కనీసం పోస్ట్మార్టం రిపోర్ట్ కూడా ఎందుకు బయటకు రాలేదు? సంథింగ్ ఇదేదో గవర్నమెంట్ డబుల్ స్టాండర్డ్ కనిపించింది. అసలు ఆ వార్త చూస్తేనే అనిపిస్తుంది, అసలు ఎట్లా మనోళ్ళు, అసలు చర్చలు జరపని వాళ్ళు మనోళ్ళు ఎట్లా పోయినరు, అడిగి మనోళ్ళు ఎట్లా చచ్చిపోయినరు, ఎవరు చంపినా మనోళ్ళు అసలు కనబడదు కదా మనోళ్ళు అక్కడ. కానీ ముగ్గురు పోలీసులు చనిపోయినరు. ప్రభుత్వం బాగానే ఉంది, ఉన్నతాధికారులు బాగానే ఉన్నారు, అందరూ మంచిగానే ఉన్నారు. ఏం జరిగిందో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాలి. లేకపోతే వాళ్ళ ఫ్యామిలీస్ ఆగం కాలేదా? ముగ్గురు ఫ్యామిలీ వాళ్ళంతా గ్రౌండ్స్లో ఉన్న వాళ్ళంటేనే వాళ్ళు ఫిట్గా ఉన్నవాళ్ళు, వాళ్ళంతా ట్రైన్ అయిన వాళ్ళు, వాళ్ళంతా యూత్, వాళ్ళ జీవితం చాలా ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ ఉంటాయి కదా. ప్రభుత్వం ఎందుకు ఈ విషయంలో ఒక ముగ్గురు జీవాలు పోతే కనీసం ఒక ప్రెస్ నోట్ కానీ, ప్రెస్ మీట్ కానీ ఎందుకు ఇవ్వలేదు? ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి దీని మీద క్లారిటీ చేయాల్సిన అవసరం ఉంది. దీనికి సమాధానం చెప్పలేకనే ముందుకు వస్తలేరా తెర మీదకి అనేది కూడా అర్థమైతే లేదు. మనం పార్టిసిపేషన్ లేదని చెప్పిన ఐజీ చంద్రశేఖర్ రెడ్డి గారు మళ్ళీ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదో అర్థం కాలేదు. పెట్టాలి కదా, మరి చెప్పాలి కదా. మనోళ్ళు ఏమన్నా సడన్గా పిలిపిస్తే పోవాల్సి వచ్చిందా, లేకపోతే కేంద్రం కోరితే పోవాల్సి వచ్చిందా, లేకపోతే అక్కడ సిచ్యువేషన్ బట్టి మనోళ్ళు పోవాల్సి వచ్చిందా, అసలు ఏం జరిగింది? ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.